खाना तक नहीं खा पा रहा हूँ, टेंशन में। హాయ్ ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. నా ప్రతి ఒక్క వీడియో అప్డేట్ మీ మొబైల్లో వస్తుంది. మేమైతే జోధ్పూర్ నుంచి జైపూర్కి అయితే డైరెక్ట్ లిఫ్ట్ అయితే చిక్కిని వచ్చేసాం. నైట్ అయిపోయింది కానీ నాకు పవర్ బ్యాంక్ లేదు కాబట్టి మొబైల్ 2% ఛార్జింగ్ ఉంటాను, వీడియో తీసేకి అవ్వట్లేదు. ఆ లారీలోగా ఛార్జింగ్ పెట్టుకునే లేకపోయా, చాలా ఇబ్బంది అవుతుంది పవర్ బ్యాంక్ లేక. నాకు ఇక్కడ నుంచి న్యూఢిల్లీకి అయితే స్టార్ట్ అవుతున్నా. నైట్ ట్రావెలింగ్ అనేది చేస్తా, లేకపోతే పెట్రోల్ బంక్లో స్టే చేస్తా. జైపూర్కి వెళ్తున్నాం, టైం 9 అవుతుంది. అర్ధరాత్రులు సేఫ్ కాదని తెలిసినా కానీ నడుస్తాను. చూడండి, ఛార్జింగ్ లేదు, మొబైల్ స్విచ్ ఆఫ్ అయితే నేను బిస్కెట్ అయిపోతా, కంటెంట్గా అంత పోతుంది. పెట్రోల్ బంక్ ఏదో ముందైతే ఒకటి ఉంది, అడుగుదాం ఒప్పుకుంటా లేదు. నిజంగా కొంచెం లైట్గా ఫీవర్గా వస్తుంది. మనకు సాయంత్రం తీయలేదు, థ్యాంక్ యూ సార్ హెల్ప్ చేసిన దానికి. ఢిల్లీ హైవే ఇట్లా స్ట్రైట్ అయితే మనం పోలా. జైపూర్ సిటీలో చాలాసేపు ఇబ్బంది పని ఎక్కపోయినా ఎవరు లిఫ్ట్ ఇవ్వలేదు. సిటీలోకి వస్తే ఇదే ప్రాబ్లం అయిపోతాను మనకు. దానికి ఇలా స్ట్రైట్ ఢిల్లీ హైవే. ఈరోజు ఢిల్లీకి డైరెక్ట్ సిటీలో ఢిల్లీ నుంచి మనం ఇసుకేసి నుంచి కేదార్నాథ్ బద్రీనాథ్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే అక్కడ క్లైమేట్లో ఎలాగ చేంజ్ అవుతుందో తెలియదు కాబట్టి ఫస్ట్ ఆ ప్లేసెస్కి మనం చూడాలనేది ప్లేసెస్కి వెళ్ళిపోతే సేపు. కష్టాలతో వెళ్ళాలని ఆశపెట్టున్నట్టుంది. లారీలో అసలు కావట్లే కదా, డైరెక్ట్ మెయిన్ హైవే జైపూర్ టు ఢిల్లీ, కానీ ఒక్క వెహికల్ కావట్లేదు. మన బ్యాడ్లాగా ఏం చెప్తాం. మనం ఇంకా జైపూర్ హైవేలోనే ఉన్నాము, ఒక లిఫ్ట్ అయితే చిక్కట్లేదు. చూస్తాం వెహికల్స్ వెళ్ళిపోతున్నా చూడండి, ఏమీ ఆపట్లేదు. చూద్దాం. మనకైతే ఒక 5 కిలోమీటర్లు అయితే లిఫ్ట్ అయితే చిక్కింది. ఇక్కడ నుంచి 853 కిలోమీటర్లు. భయ్యా అయితే లిఫ్ట్ ఇచ్చినాక భోజనం ఇప్పించాం. మొత్తం 73 కిలోమీటర్లు అయితే తెచ్చాను అన్నారు జైపూర్ నుంచి. చూపిస్తా భయ్యానికి మీకు. భయ్యా అయితే మొత్తం 50 కిలోమీటర్లు అయితే మళ్ళీ తీసుకొచ్చింది కాక భోజనం టిఫిన్ ఇప్పించి మళ్ళీ ఫ్రూట్స్ తీసుకోమని జ్యూస్ తీసుకోమని వద్దు భయ్యా అంటే మళ్ళీ 100 రూపాయలు డబ్బులు అయితే హెల్ప్ చేశారు. ధన్యవాదాలు భయ్యా. బౌత్ ఇలాగా మనకు మంచిగా అయితే బాగా హెల్ప్ అయితే చేస్తున్నాం. మనకి లాంగ్వేజ్ రాకపోయినా అర్థం చేసుకుంటాం మన ఆకలి అనేది. ఎప్పటికీ లాంగ్వేజ్ అయితే మనకు రాకపోయినా పర్లే, మన సిచ్యువేషన్స్ అర్థం చేసుకుంటారు. ఓకే భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్ భయ్యా. మనమైతే న్యూఢిల్లీకి అయితే వెళ్తున్నాం. డైరెక్ట్ న్యూఢిల్లీకి అయితే వెళ్ళానండి. న్యూఢిల్లీ ఆల్రెడీ నేను కవర్ చేశాను, చూడకపోతే నా పాత వీడియోలో చూడండి. న్యూఢిల్లీ హైవే నుంచి నేను రిషికేశ్కి వెళ్తా. రిషికేశ్ నుంచి కేదార్నాథ్ బద్రీనాథ్ కవర్ చేసుకుని అట్లే మనాలి లే లదాఖ్కి వెళ్తా. లే లదాఖ్కి లిఫ్ట్ చూపితే వెళ్తా, లేకపోతే మనాలికి వెళ్ళి మనాలి నుంచి కాశ్మీర్కి వెళ్ళి కాశ్మీర్ నుంచి పంజాబ్ కలిసి వచ్చి పంజాబ్ నుంచి మళ్ళీ ఇలా కిందకి వచ్చి అయితే ఇంకా ఢిల్లీ ఇక్కడ నుంచి 190 కిలోమీటర్స్ అయితే ఉందండి. వచ్చిన అయితే ఒక 50 కిలోమీటర్స్ పైన అయితే నన్ను డ్రాప్ చేశారు. ఈరోజు కల్లా ఎత్తి రిషికేశ్కి అయితే వెళ్ళాలని ప్లాన్. మనకైతే గంట సేపు నుంచి ఉంటే ఇప్పుడు ఒక బైక్ అన్నైతే ఇప్పిస్తాను. 15 కిలోమీటర్లు అయితే వెళ్తానంట. ఆల్మోస్ట్ డైరెక్ట్ బైకుల్లోనే మనం వెళ్ళిపోతాం అనుకుంటే న్యూఢిల్లీకి. మనకైతే భయ్య ఒక 15 కిలోమీటర్లు అయితే లిఫ్ట్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి అయితే మనము ఇంకా ఢిల్లీకి 170-180 కిలోమీటర్లు ఉన్నారనుకుంటా. గూగుల్లో చూడలేదు మనము. భయ్య అయితే మనీ ఇస్తాను ఏదైనా తినేక. భయ్యా కేదార్నాథ్ బద్రీనాథ్కి నా కోసం అయితే ఇస్తాను. బహుత్ ధన్యవాద్ భయ్యా. ఈ మనీ కేదార్నాథ్ బద్రీనాథ్కి ఏమని ఇది నా ఖర్చులకు అయితే ఇచ్చాడు. కానీ ఇవి కేదార్నాథ్కే యూజ్ చేద్దాం మనము. 500 అంటే తక్కువ మాట కాదు. 500 అంటే 500 నాకు ఇచ్చిన ఖర్చులకి వాడుకోమని 10 కేదార్నాథ్ 10 బద్రీనాథ్కి వేసే అన్నారు. ఖచ్చితంగా ఆ దేవుడు డబ్బులు జాగ్రత్తగా పెట్టుకుందాం మనము. మనకి అన్ని ఇయో బైకులు లిఫ్ట్లు ఇస్తున్నాయి. 30 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్. ఢిల్లీ దాకా ఇయో బైకుల్లో వెళ్ళిపోతాను అనుకుంటా. కంటెంట్ అదే వస్తుంది చూడాలా. అయితే భయ్యా వాళ్ళు అడగకుండా లిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ భయ్యా. కిतना जाएंगे भैया वेहिकल? కోన్పూర్ దాకా ఎంత వెళ్తుందంట.
మనకి డైరెక్ట్ ఢిల్లీకి అయితే లిఫ్ట్ చికెన్లో చాలా ఇబ్బంది అవుతాం. మన వాళ్ళు అడుగుతానే ఆపేసి వెహికల్ ఎక్కడికి ఏమని అడిగారు. మనకైతే భయ్యా వాళ్ళు లిఫ్ట్ ఇచ్చినే కాకుండా 100 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చారు. జాగ్రత్త తిని ఏదో ఒకటని. థ్యాంక్ యూ భయ్య, ధన్యవాదాలు. డబ్బులు కూడా ఇచ్చి మనకి సాయం అయితే చేశారు ఫుడ్కి. ఇక్కడైతే స్టార్ట్ అవుదాం. మళ్ళీ మీకు మెన్షన్ చేస్తాం భయ్యా వాళ్ళ ఇన్స్టా ఐడీలు, ఫాలో కానీ మీరు. ఓకే భయ్య, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భయ్య. జై హింద్. మనకు మంచి మంచి వాళ్ళు కూడా తిరుగుతున్నారు ఎక్కడ. మనకు ఒక పక్క మొబైల్లో ఛార్జింగ్ లేదు, పవర్ బ్యాంక్ లేదు కాబట్టి ఇంకో పక్క 17 వచ్చి ఛార్జింగ్, ఇంకో పక్క ఎంత అన్నీ మనకి. భయ్యా అయితే లిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. ఏదో అక్క మీద వెళ్తున్నట్టు నా భయ్యా నన్ను చూసి ఎక్కడికి అంటే ఇలా ఢిల్లీకి వెళ్ళాలి భయ్యా అంటే కొంచెం దూరం దింపుతా అన్నాడు. 1:30 కార్ తను కింద దింపేసి వెళ్ళిపోయినా పైకి వెళ్ళాలి కదా. మా మేడ నొప్పిచ్చేస్తాను బోయికి. బైక్ ఇలా కూర్చున్నామండి. మేము వెళ్తా అంటే భయ్యా వాళ్ళు పిలిచి ఇక్కడ భయ్యా వీడియో భయ్యా వాళ్ళైతే పిలిచి ఇక్కడ లాయిలు వెళ్తా ఏదైనా వీలైతే నేను ఇప్పిస్తాను మీకు ఢిల్లీ దాకా అయితే అంటున్నారు భయ్యా. ధన్యవాద్ భయ్యా. అదే భయ్యా వాళ్ళు ఇక్కడ ఏమైనా వెహికల్స్ అయితే మీకు ఢిల్లీ దాకా లిఫ్ట్ అయితే ఇప్పిస్తా అంటున్నారు. అదే కూర్చున్నాం, జ్యూస్ ఇచ్చారు, అది కానీ ఏదైనా తినంటున్నారు భయ్యా అయితే. మేము పోలేము. మనకి ఢిల్లీ అయితే 120 కిలోమీటర్స్ అయితే ఉందండి. పొద్దు నుంచి అన్ని చిన్న చిన్న వెహికల్లోంచి ఇంత దూరం అయితే వచ్చాను నేను. మనకైతే భయ్యాతో 10 కిలోమీటర్లు అయితే తెచ్చుకోవాలి. ఇంకా ఢిల్లీకి 100 కిలోమీటర్లు, 110 కిలోమీటర్లు తెచ్చుకోవాలి. ఇంకా ఢిల్లీ 137 కిలోమీటర్లు అయితే ఉంది మనకు. పొద్దు నుంచి చిన్న బైకులు అవి లిఫ్ట్ తీసుకుని వచ్చాయి ఇంత దూరం దాకా. ఇగో దిగి ఢిల్లీకి అయితే వెళ్ళాలా. ఢిల్లీ నుంచి ఇసుకేసుకు వెళ్ళాలి. ఎందుకంటే మళ్ళీ ఇక క్లైమేట్లు ఎలా ఇష్యూ ఉంటాయో మన దగ్గర ఎలా అంటే చలి కొట్టుకోలేదు, చలి ఎక్కువ ఉంటుంది అక్కడ. టైం అయితే 3 అయిపోతుంది. నీ ఏ సిటీకి అయినా ఇంకా రైట్గా స్ట్రైట్కి దగ్గరికి వెళ్దామనే టైంకి లేట్ అయిపోతుంది. లిఫ్ట్ జస్ట్ 130 కిలోమీటర్స్ మనకు ఉంది. కానీ 130 కిలోమీటర్స్కి లిఫ్ట్ ఒకటి టికెట్ కదా. ప్రతిసారి ఇది నాకు ఒక 5 కిలోమీటర్లు అయితే వెళ్తాను. ఇలాగే 5-10 కిలోమీటర్లు చెప్పు టికెట్. హైవే పైన దించకుండా కింద దించుతున్నారు. కొంతమంది కింద నుంచి కూడా తీసుకెళ్తున్నారు. అందుకనే నేను అట్లా ఆగిపోతానా. భయ్యా చెప్తున్నారు హెల్ప్ ఇచ్చేది ఇబ్బంది కాదు, కానీ అందరూ దొంగతనం చేశా అంటే భయ్యా ఒకరికి హెల్ప్ చేసింటే భయ్యా అది మొబైల్ దుబ్బేశాడంట. భయ్యా మొబైల్ पैसा गया। मोबाइल 18,000 रुपए का ఫోను ప్లస్ డబ్బులు కూడా దొబ్బేసా అంటే. ఈ కాలంలో 300 रुपए कैश మంచి చేయాలన్నా చెడు వస్తుంది. అందుకే లిఫ్ట్ ఇలా వాటికి భయ్యా నాకు ఇండియా ఫ్లాగ్ చూసి హెల్ప్ చేశాను. कैसे बंद कराऊं, पता चले कि बंदा ऐसे कुछ और काम ना कर बैठे। भैया అయితే చాలా బాధపడుతున్నా. భయ్యాకి మేము బోలేండి భయ్యా అయితే చాలా బాధపడుతున్నా. हेल्प करोगे मेरी, ये कैसे बंद हो सकता है? భయ్యా అయితే నిజంగా ఏడుస్తాను, చాలా ఫీల్ అవుతున్నాను. నేను మంచి చేసినా నా ఫోన్ దొబ్బేసాడు చాలా ఫీల్. భయ్యా అయితే పైనుంచుకో పని ట్యాబ్లెట్ ఇవన్నీ మెడిసిన్ అనేది వాడుతున్నాడు. మీరు ఒకవేళ లిఫ్ట్ తీసుకోండి, కానీ కొంతమంది ఉంటారు కదా ఇలాంటి వాళ్ళని ఎప్పటికీ మోసం చేయకండి. ఎంతో నమ్మకంగా లిఫ్ట్ ఇస్తే 10,000 రూపాయలు డబ్బులు ప్లస్ 18,000 మొబైల్ దొంగతనం చేసేదండి ఇద్దరు కలిపి. భయ్ రాజస్థాన్ చోయోగా రాజస్థాన్ राजस्थान विनंट पहुँच बड़े वडोदरा गुजरात से आ रहा हूँ। हाँ गुजरात। मेरे को बड़े जाएंगे भैया, लिफ्ट नहीं मिलता, 3 days हो गया। मिल जाता है, देखो जो पता क्या है आजकल के टाइम में कोई लिफ्ट क्यों नहीं देता? क्योंकि फ्रॉड हो जाता है। हाँ अच्छा, इसलिए कोई किसी को लिफ्ट नहीं देता आज के टाइम में। ऑलरेडी पता है भैया ये लिफ्ट नहीं मिलता है। गाड़ी यहाँ से मानेसर से वडोदरा फिक्स है ये गाड़ी। अब लोड नहीं था तो मैं लोड लेके आया यहाँ का, जहाँ पे आपको छोड़ा है वहाँ का लोड लिया। अब उसके बाद में मेरे पास है रुद्रपुर का। अब रुद्रपुर से अहमदाबाद जाऊँ या वडोदरा जाना कहीं भी। మనం ఢిల్లీలో ఓజాన్ వెళ్తున్నాం। థ్యాంక్ యూ భయ్యా। बिस्किट नहीं नहीं खाना पड़ेगा।
ఇక భయ్య అది తినంటున్నారు కదా. ఇప్పుడు మనం గోజాకి అయితే వెళ్తున్నాము. థ్యాంక్ యూ భయ్య. ఏకే బస్ గజియాత్కి అయితే వెళ్తున్నాం. అక్కడ నుంచి రిషికేశ్కి వెళ్తాం. రిషికేశ్ నుంచి కేదార్నాథ్ బద్రీనాథ్ చూసుకుని అక్కడ నుంచి మనము లే లదాఖ్ ప్లేస్ జమ్మూ వెళ్దాం. ఓకే చూద్దాం మేము అవుతున్నాం. ఇప్పుడు గంటసేపు అవుతానండి జర్నీ చేసి. గంటసేపు అవుతాను జర్నీ చేసి ఘాటియా అనే సిటీలోకి అయితే వెళ్తున్నాం. ఘాటియా నుంచి మేము రిషికేశ్కి అయితే స్టార్ట్ అవుతాం. ఈరోజు నైట్కి ఎక్కడైనా పెట్రోల్ బంకులో స్టే చేసి అయితే భయ్య అయితే మనకి బ్యాగ్ ఇప్పించా. బస్సుకు ఎక్కిస్తా ఇక్కడ నుంచి నేనే డబ్బులు ఇచ్చి అన్నారు భయ్య అయితే అక్కడ. భయ్య ఓనర్ వచ్చింటే వాళ్ళ ఓనర్తో అయితే డబ్బులు ఎంతో అంత బస్సుకి ఇప్పి అని బలవంతం చేసి ఇప్పిస్తాను. ఈ భయ్య ఈ తన ఓనర్ అన్నమాట. భయ్య వాళ్ళైతే డబ్బులు అయితే థ్యాంక్ యూ భయ్య. మనకి ఇక్కడ నుంచి బస్సుకి అయితే వెళ్ళేకి ఇచ్చారన్నమాట. ఇక్కడ నుంచి బస్సుకి అయితే వెళ్దాం మనం. యాక్చువల్గా ఈ టోల్ గేట్ దగ్గర సంథింగ్ ఏదో ఇష్యూ అవుతాం మనకు అర్థం కాలే. లారీస్ అయితే పోనీ ఇట్లా అందుకు ఆ భయ్య వాళ్ళైతే టోల్ గేట్ దిగి ఉండిపోయినారు. వాళ్ళ ఓనర్తో మాట్లాడితే ఎన్నికి అయితే వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇంకా డబ్బులు అయితే ఇచ్చారు బస్సుకి వెళ్ళమని. ఇక్కడ నుంచి ఏదో ఊరిపోయి వడగా ఏదో అది నాకు తగ్గట్లే. అక్కడికి వెళ్దాం. ఇంకో టోల్ గేట్ అయితే ఇది. లారీలో ఆగిపోయినాయి. నైట్ 11 అయిపోయింది కదా. మాకు ఏ అడ్వెంచర్ ఏంటో రేపు చూసి నైట్ బతికి అయిపోతాను. బోర్డు అయితే అది మనం ఇక్కడ ఏదైనా పెట్రోల్ బంకులు అడుక్కోవాలా కానీ కొంచెం లైటింగ్ ఉన్నది అన్నది సేఫ్ అనుకుని నేను అనుకుంటున్నా. ఇక్కడ కుక్కర్ గుర్తేసి మనకు నైట్ పూట్లే ట్రావెలింగ్ అవ్వాలనిపిస్తుంది. సిచ్యువేషన్ డిమాండ్ ఇస్తుంది. అక్కడ వెహికల్స్ లారీ ఆపకుండా మంచి సేఫ్గా వెళ్ళిపోదును. ఇక్కడ ఒక్క వెహికల్స్ ఇట్లట్లే. మొబైల్ ఛార్జింగ్ లేదు, 11 ఉన్నాయి. ఆ కేబుల్గా పని చేయట్లే. కొత్త కేబుల్ తీసుకోవాలా అని నాకే ఒక్క అప్పట్లో వెహికల్ కింద చూద్దాం ముప్పు. అయితే మనకి పెట్రోల్ బంకులో అయితే స్టే చిక్కింది ఇక్కడ. ఇంకా మనము రిషికేశ్కి వెళ్ళాలంటే మొత్తం 300 కిలోమీటర్లని ఉంటుంది. ఈరోజు నైట్కి అయితే ప్రశాంత పనుకు మళ్ళీ వెళ్ళి మన 4కే స్టార్ట్ కావాలా. సరిగ్గా నిద్ర ఉండట్లేదు నాకు.